రామేంపేట మున్సిపల్ పట్టణంలో మెయిన్ రోడ్డును వెడల్పు చేసే సమయంలో అంబేద్కర్ విగ్రహం నుంచి సుభాష్ విగ్రహం వరకు గల దుకాణాలు మరియు ఇండ్లు పోవడం జరుగుతుందని, వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతాయంటూ వ్యాపారులు ఇటు ఇండ్లు పోతున్న బాధితులకు న్యాయం చేసే విధంగా చూడాలని పలువురు వ్యాపారస్తులు మున్సిపల్ పాలకవర్గానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 7వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాట్లాడుతూ, రోడ్డు వెడల్పులో ఎన్ని ఫీట్లు పోతుందో ఇంకా తెలియదని, అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని ఆందోళన పడకూడదని, వ్యాపారస్తులు ఇంటి యజమానులతో మాట్లాడిన తర్వాత రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమస్యలన్నింటినీ కూడా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకుపోయి పట్టణ అభివృద్ధికి పాటుపడతామని, బాధితులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతిదీ బయట మెసేజ్ అవుతుంది. ప్రజలకు సౌలభ్యంగా ఉంటే కౌన్సిల్ మేము అనుకుంటున్నాం. కానీ మీరు అన్నట్టే అంటే మాత్రం కాదు. ప్రజలకు కూడా ఆలోచన చేసుకోవాలి. మేము ఇంకా మోకానికి రాలేదు. సైట్ కాడికి వచ్చి సైట్ విజిట్ చేసుకున్నాకనే దానికి ఎంత ఉందని తెలియదు. మనకి ఎన్ని ఫీట్లకు తెలియదు, ఏం చెప్పలేం కదా మనం. అట్లా దానికోసం మా ఎమ్మెల్యేగా దృష్టి పోతాం. మా కౌన్సిల్ కూడా 12 మెంబర్స్ ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కానట్టుండదు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఒక బుధవారం నాడే అనుకో, మీరు ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ వస్తుంది, ఒక స్కూల్ బస్ పోతే ఒక వెహికల్ అవుతుంది, ఒక కార్ వస్తే ఒక కార్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టే కాదు, ప్రజలను కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటాం.